మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు. చదివిన వాక్య భాగంలో రక్షణను గూర్చి, పరలోక రాజ్య వారసత్వం గూర్చి, నిత్య జీవమును గూర్చి వివరించడం మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడు మరియు భక్తిహీనుడు మరియు పాపి. సాధారణంగా ఈ మూడు విషయాలను మనం చూసినట్లయితే పాపి అనగా క్రీస్తు సత్యమును ఎరుగనివాడు, లోక పాప ఇచ్చులకు అంటుకట్టబడినవాడు, పరిశుద్ధతకు పవిత్రతకు దూరంగా ఉండేవాడు పాపి. మరియు భక్తిహీనుడు అనగా క్రీస్తును గురించి ఎరిగి ప్రార్థన అంటే ఏంటో తెలిసి, పవిత్రత పరిశుద్ధత అంటే ఏంటో ఎరిగి కూడా మరలా క్రీస్తును విడిచి లోకంలో కలిసిపోయేవారు, లేదా కాస్త భక్తి కాస్త లోకము ఇమిడి కలిసి జీవించేవారు భక్తిహీనులు. మరియు నీతిమంతుని గూర్చి అతనిలో ఏ తప్పు లేనే లేదు, కనుక అతడు నీతిమంతుడు. అబ్రహామును నీతిమంతుడు అని ప్రభు సెలవిచ్చారు. యోసేపును గూర్చి నీతిమంతుడు అని సెలవిచ్చారు. మన పితరులను చూసినట్లయితే నీతిమంతులు అని గొప్ప ఆధ్యాత్మిక విలువలు కలిగిన వారిని గూర్చి సెలవిచ్చారు. అయితే ఇక్కడ నీతిమంతుడు రక్షించబడుట దుర్లభము అని సెలవడంలో మనం గ్రహించవలసినటువంటి విషయం ఏదనగా, క్రీస్తు కొరకు జీవిస్తామని రక్షణ పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, మారు మనసును పొందుకొని జీవిస్తూ ఉండగా ఈ నీతి అనేది ఒక దినంలో అయిపోయేది కానే కాదు, ఒక రోజులో అయ్యేది కానే కాదు, మరియు ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరంలోనో జరిగి ముగించబడేది కానే కాదు. మనిషి జీవనం తుది వరకు, తుది శ్వాస వరకు, అంతం వరకు కూడా నీతిని అనుసరించి జీవించువాడి నీతిమంతుడు. కొంతకాలం నీతిని అనుసరించి తదుపరి దానిని విడిచి విసర్జించి తిరిగిన వాడు నీతిమంతుడు కానే కాడు. అయితే నీతిమంతుడు రక్షించుట దుర్లభమైతే అనే విషయం మనం చూస్తున్నాం. భక్తిహీనుడు రక్షించబడ్డు అన్న సంగతి మనకు తెలుసు, పాపి రక్షించబడ్డు అన్న సంగతి మనకు తెలుసు. మరి నీతిమంతుడు ఎందుకు రక్షించబడడు మనం కొంచెం ధ్యానించినట్లయితే, నీతిమంతుడిగా జీవిస్తూ ఉన్నప్పుడు దినదినము క్రొత్త శోధనలు, శ్రమలు సాతాను వారిని పడివేయడానికి తీసుకొస్తూ ఉంటాడు. వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదుమా అని అటు ఇటు తిరుగుతూ ఉన్నవాడు, మరియు ఘటసర్పం వలె కాచుకొని మృంగివేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. దాని అర్థం కబళించడానికి, నరకానికి తీసుకువెళ్ళడానికి, క్రీస్తు నుండి వేరు చేయడానికి వాడెప్పుడు సిద్ధంగా ఉంటూ ఉంటాడు. అయితే నీతి మార్గమును నడుస్తూ ఉన్నప్పుడు, ఇరుకు ద్వారంలో ప్రవేశించి నడుస్తూ ఉన్నప్పుడు, మధ్యలో నిష్క్రమించి మధ్యలో మార్గాన్ని విసర్జించి వెనుక అడుగు వేసినప్పుడు నీతిమంతుడు రక్షించబడుట దుర్లభము అనే విషయం మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. కనుక నీతిమంతుడు రక్షించబడుట దుర్లభము అనగా అంతం వరకు నీతిని కాపాడుకున్నవాడు, అంతం వరకు ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా కాపాడుకున్నవాడు, అంతం వరకు పవిత్రంగా పరిశుద్ధంగా జీవించేవాడు, అంతం వరకు క్రీస్తు ఆజ్ఞానుసారంగా నడుచుకున్నవాడు, అంతం వరకు కూడా ప్రాణాత్మ దేహంలోనూ క్రీస్తుకు అర్పించిన వాడిగా, సమర్పించిన వాడిగా, భక్తితోనూ యథార్థతతోనూ జీవించిన వాడితేనే మాత్రము రక్షించబడగలడు. కనుక పాపులను భక్తిహీనులను గూర్చి మనం ధ్యానించే దానికంటే కూడా నీతిమంతుని గూర్చి మనం ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. రాజైనటువంటి సౌలు నీతిమంతుడే, కానీ తాను రక్షించబడలేకపోయాడు. కారణం, తన యొక్క మొదటి స్థితిని మనం చూసినట్లయితే ఎంత తగ్గింపు, ఎంత సాత్వికము, ఎంత నెమ్మది, ఎంత నిదానము, దేవుని యందు భయభక్తులు, సేవకుని ఎడల గౌరవము, మర్యాద, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించే విధంలో ప్రతిష్టతలు, అతని వైరాగ్యము చాలా ఉన్నతంగా ఉన్నవి. కానీ ఈ నీతిమంతుడు కొంత మట్టుకు నమ్మకంగా జీవించాడు, నీతిగా జీవించాడు. తనకంటే ఆత్మీయతలు ఎదుగుతున్న వారిని, తనకంటే నీతిలో ఎదుగుతున్న వారిని, తనకంటే పరిశుద్ధతలో ఎదుగుతున్న వారిని, తనకంటే ఆత్మవరములతో అలంకరించబడుతున్న వారిని, తనకంటే ఆత్మ ఫలములు కలిగిన వారిని చూసి ఇతడు ఎప్పుడైతే ద్వేషాన్ని, ఈర్ష్యను, కోపాన్ని పెంచుకున్నాడో, కలిగి ఉన్నాడో, ఆ తదుపరి అతని యొక్క నీతి విసర్జించబడింది. అతడు నరకమునకు పాత్రుడుగా మార్చబడడానికి మార్గాన్ని ఎంచుకున్నవాడుగా మిగిలిపోయాడు. అతని నీతి సగము దినములు మాత్రమే అతన్ని కాపాడింది. ఆ సగము దినముల తర్వాత అతడు నీతిని విసర్జించాడు, అనీతికి అడుగు వేశాడు, సాతాను మార్గాన్ని ఎంచుకున్నాడు. కర్ణపిశాచి మంత్రగత్తె వద్దకు వెళ్లి దేవుని చిత్తమును కనుగొనడానికి ప్రయత్నం చేశాడు. మరుసటి దినమునకు విగత జీవిగా మిగిలిపోయాడు. కనుక నీతిమంతుడు రక్షించబడ్డ దుర్లభము అనగా మొదటి ప్రవర్తన, మొదటి స్థితి, ప్రారంభ గతి అంతా కూడా ఎంతో ఉన్నతంగా, ఆధ్యాత్మికంగా, ఉజ్జీవంగా ఉన్నప్పటికీ, దినములు గడుస్తున్నప్పటికీ, సంవత్సరములు గడుస్తున్నప్పటికీ వారి స్థితిని మనం చూసినప్పుడు వారు రక్షించబడ్డ దుర్లభమా, నిజంగా నీతిమంతుల అన్న సంగతి అర్థమవుతుంది. మారు మనసు పొందుకున్నటువంటి తొలిటి దినాల్లో వారి యొక్క ప్రార్థన, వారి కన్నీరు, వారి యొక్క దీనత్వము, సాత్వికము, వారి తగ్గింపు అవన్నీ క్రీస్తును పోలి జీవించే అంత ఆధ్యాత్మిక విలువను కనపరుస్తూ ఉంటాయి. కానీ క్రమేణా వారి మనస్సు రాతి మనసుగా మార్చబడి, రాతి హృదయం
విగ్రహంగా మార్చబడి క్రీస్తు నుండి వేరే సులువుగా చిక్కులు పెట్టు పాపములకు బానిసగా మార్చబడి సాతాను మార్గంలో గుడ్డివారుగా నడిపించబడుతూ నరకానికి త్రోయబడుతూ ఉంటారు. ఇట్టి వారిని గూర్చి వాక్యం సెలవిస్తుంది, వీరు నీతిమంతులే కానీ అంతం వరకు నీతిని అనుసరించిన వారుగా ఉన్నారు. ఇస్కరియోతు యూదా నీతిమంతుడే, దేవుని సేవలో కొనసాగుతున్న వాడే, దేవుని చేత అభిషేకించబడిన వాడే, రక్షణ పొందుకున్న వాడే, క్రీస్తు సాక్షిగా జీవిస్తున్న వాడే, అపోస్తులలో ఒకడుగా ఎంచబడిన వాడే. అయినప్పటికీ నీతిని ధనము కనిపించేంత వరకు జాగ్రత్తగా అనుసరించాడు. ఎప్పుడైతే ధనము తన చేతికి అందిందో, ధనము మీద తనకి వాంఛ, ధ్యాస, కాంక్ష కలిగినాయో వెనువెంటనే అతడు నీతిని విసర్జించి అనీతి మార్గాన్ని ఎంచుకున్నాడు. క్రీస్తును అమ్మివేయడానికి దుష్ట మార్గాన్ని ఎంచుకున్నాడు. చేయకూడనటువంటి క్రియను జరిగించి నరకానికి పాత్రుడిగా మార్చబడ్డాడు. కనుక నీతిని ప్రారంభించిన మొదటి దినము నుండి తుది వరకు దానిని మనం కాపాడుకోవాలి. నీతిమంతుడు ఎప్పుడు కూడా నీతిమంతుడు అనే ఉండాలి. నీతిని ఒక దినము అనుసరించి మరుసటి దినమును వదిలిపెట్టుట కాదు, ఒక సంవత్సరము అనుసరించి ఆ తర్వాత విడిచిపెట్టుట కానే కాదు. అంతం వరకు నీతిని అనుసరించేవాడే రక్షించబడును. ఒకవేళ నీతిని అనుసరించి సగ దినములో సగ ప్రయాణము తర్వాత విడిచిపెడితే వారిని భక్తిహీనులు అని అంటారు. మరియు ఇక పూర్తిగా కొంచెం కూడా భక్తి ఉండకుండా బయటకు వస్తే పాపి అంటారు. కనుక నీతిమంతుడు రక్షించిన దుర్లభమే అయితే ఇక భక్తిహీనుడు పాపి సంగతి అసలు ఆలోచించడానికి కూడా ఏమాత్రం కూడా ఊహకు అందని విషయాలు. ప్రతి వారు నీతిమంతుడు రక్షించబడాలని కోరుకుంటారు, నేను నీతిమంతుడిగా ఉండాలని. కానీ ఆ నీతి మార్గాన్ని అనుసరించడంలోనే పెద్ద విషయం దాగి ఉంటుంది. క్రైస్తవునిగా జీవించడం అనేది అంత సులువైనటువంటి సంగతి కానే కాదు. సత్యము కొరకు సాక్షిగా నిలబడడం అనేది అంత సున్నితమైనటువంటి సంగతి కానే కాదు. క్రీస్తు కొరకు నిలబడాలి, క్రీస్తు మార్గంలో నడవాలి, క్రీస్తు సాక్షులుగా జీవించాలి, పరలోకానికి వారసులుగా మార్చబడాలి అన్న క్రైస్తవుడు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారుగా, నీతి కొరకు ఆశ కలిగిన వారుగా, నీతి కొరకు ప్రాణాన్ని సైతం విడిచిపెట్టగలిగిన వారుగా నిలబడితేనే నీతిమంతుడుగా జీవించగలడు. అంతం వరకు సహించువాడు, అంతం వరకు ఓర్చుకున్నవాడు, అంతం వరకు క్రీస్తు మార్గాన్ని అనుసరించేవాడు, అంతం వరకు ఆజ్ఞానుసారంగా జీవించేవాడు మాత్రమే నీతిమంతుడుగా తీర్చిదిద్దబడి పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చబడతాడు. ఈ విధంగా మనం చరిత్ర ఆధారాల్లో ఎంతమందిని మనం చూసినప్పటికీ వారి ప్రారంభ స్థితిని, వారి ముగింపు స్థితిని చూసినప్పుడు వారి నీతి మధ్యలోనే, వారి విశ్వాసం మధ్యలోనే బ్రద్దలైపోయింది అని మనకు అర్థమవుతూ ఉంటుంది. అందులో బిలాము ఉన్నాడు, కోరహు ఉన్నాడు, గెహజీ ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు, దేమా ఉన్నాడు. ఇలా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి చరిత్ర ఆధారాలు మనకు కనబడుతూనే ఉంటాయి. ఈ క్లుప్త సందేశముల ద్వారా కొన్ని విషయాలను దేవుడు మనకు తెలియపరుస్తూ ఉండగా, మనము నీతిమంతులుగా మార్చబడిన తర్వాత, అనగా రక్షణ పొందుకొని దేవుని సన్నిధిలో అంటుకట్టబడిన వారంగా పరిశుద్ధాత్మను పొందుకుని మారు మనసు పొందుకొని జీవిస్తూ ఉండగా అంతము వరకు పరిశుద్ధంగా పవిత్రంగా నీతి కొరకు జీవించే వారం అయితేనే తప్ప పరలోక రాజ్యానికి వారసులము కాలేము, ఆయన రాజ్యంలో నిలవలేము అన్న సంగతి ఎంతో వాస్తవం. కనుక బలవంతులైనటువంటి శత్రులను జయించడానికి, సులువుగా చిక్కుపెట్టు పాపములను అధిరోహించడానికి, సాతానును పాదాల కింద త్రొక్కడానికి నీతిమంతులు మాత్రమే ఆధిపత్యం కలిగిన వారు, అధికారం కలిగిన వారు. వారు మాత్రమే అపవాదిని జయించగలరు. ఒకవేళ అపవాదిని జయించక వారి పాపములో పడిపోతున్నారు అనగా వారు నీతిమంతులు కానే కారు, వారు దేవుని శక్తిని పొందుకోలేని వారుగా నిలిచిపోయారు. కనుక మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి శక్తిని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఆత్మాభిషేకమును ఉపయోగించి సాతానును ఓడించి విజయ పతాకమును ఎగరవేసి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడదుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నుల మూసేట తమ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తన నా ప్రభు ఈ వాక్యం ప్రత్యేకబడిన కృపతో జ్ఞాపకం చేసుకుండాలిగా దీవించండి. మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, కాపుదల దయచేయండి. నీతిమంతుడు రక్షించబడట దుర్లభము, అట్లయితే భక్తిహీనుడు పాపి సంగతి ఏమవును అని మీరెంతో స్పష్టంగా మీరు సెలవిచ్చారు. తండ్రి, భక్తిహీనులు పాపల గూర్చి ఆలోచించే దానికంటే నీతిమంతుల గూర్చి ఆలోచించి నీతిని తుది వరకు అనుసరించి జీవించాలని మీరు తెలియజేసి మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. వాక్యం ప్రత్యేకబడిన అంతం వరకు నీతిని అనుసరించే వారుగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించేవారుగా సహాయం చేయమని, సాతానును ఓడించేవారుగా, అధిరోహించేవారుగా, ఎదిరించేవారుగా, అనగదొక్కువారుగా ఆధిపత్యం అనుగ్రహించే శక్తిని దయచేసి ప్రతి అవసరం అక్కరని మహిమశుల తీర్చి రాజుని సిద్ధపరచమని పరిశుద్ధులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.